నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి నిజమైన శత్రువు ఎవరు? చంద్రబాబు నాయుడు గారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారా? అమరావతి రాజధానిని అన్యాయం చేసింది, అక్కడి రైతులకు అన్యాయం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు? ఇదే విషయాన్ని మనం ఈరోజు క్లుప్తంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే సీనియర్గా ఉపయోగపడతారు, అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని తీసుకొస్తారు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అయితే తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత 2014లో అటు అమరావతియే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి ప్రకటించింది. దాంట్లో భాగంగానే మొదటి విడతగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి 17,000 ఎకరాలతో పాటు ఇంకొక 33,000 ఎకరాలు ఉంటే గనక టోటల్గా అమరావతి రాజధాని కంప్లీట్ అవుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. సో టోటల్గా అమరావతి కంప్లీట్ అయ్యిందా లేదా అనేది ఇక్కడ మీకే ప్రశ్న వదిలేస్తున్నాను. దీన్ని మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల అంశాన్ని అని చెప్పి తెరపైకి తీసుకురావడంతో అటు అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతులందరూ కూడా రోడ్లపైకి వచ్చి తాము ధర్నాలు చేసి కొంతమంది కాలినడకన దేవాలయాలను సందర్శించి అమరావతిలో మేము భూములు ఇచ్చాము, మాకు ఈ ప్రభుత్వం అన్యాయం గురి చేస్తుంది అని చెప్పి చెప్పుకునే ప్రయత్నాలు చేశారు. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పుడు రాష్ట్ర ఖజానా పూర్తిగా ఏమీ లేదు. 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన సమయంలో కూడా అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు బహిరంగంగానే ప్రకటించారు. ఏంటంటే, మేము తేవాల్సిన అప్పులన్నీ తెచ్చేశాము, ఇక రావాల్సినటువంటి రాబడులు కూడా ఏమీ లేవు, మరి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో మేము కూడా చూస్తాము అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నటువంటి అప్పటి సిచ్యువేషన్లో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అమరావతి రాజధాని అనేది కంప్లీట్ చేయలేము, ప్రస్తుతం ఉన్నటువంటి ఏకైకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినటువంటి విశాఖపట్నం నుంచే పరిపాలన కొనసాగిద్దాము అని చెప్పారు. ఆయన అమరావతిని ఎక్కడా కూడా రాజధాని కాదు అని చెప్పే ప్రయత్నం చేయాలి. అమరావతి కూడా ఒక రాజధాని అని చెప్పి అటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. కానీ అమరావతి రాజధాని పూర్తిగా భూసేకరణ కంప్లీట్ అయిపోయింది. కేవలం 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ కరెంటు కానీ ఇవి తీసుకొస్తే సరిపోతుంది, ఇక అమరావతి రాజధాని కంప్లీట్ అయినట్టే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవేవి పట్టించుకోకుండా పూర్తిగా రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు అని చెప్పి గతంలో చెప్పారు. సో ఇక 2024 ఎన్నికలు వచ్చేసాయి. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని గెలిపించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో అమరావతి రైతులు తన తరపున జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారు అని చెప్పిన ప్రతి సందర్భంలోనూ వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు వెన్నుదన్నుగా నిలిచారు. అప్పట్లో టీడీపీకి సంబంధించినటువంటి అనుకూల పత్రికల్లో కూడా అటు అమరావతి రైతులకు సంబంధించినటువంటి ప్రతిరోజు ఒక హెడ్లైన్ శీర్షికన రిలీజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. అమరావతి రైతులు అంటే దాదాపుగా 33,000 ఎకరాలు ఇచ్చేశారు. 18 నెలల కాలం గడిచింది. మరి ఎందుకు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతి రైతుల్ని వచ్చి మాట్లాడడం కానీ వాళ్ళని కలవడం కానీ ఇచ్చినటువంటి భూముల్లో మీకు ఎక్కడ ప్లాట్లు ఇస్తాము అని చెప్పే ప్రయత్నాలు ఎప్పుడైనా చేశారా? లేదు. మరి అమరావతి రైతులే సిఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరిగిన తర్వాత తమ అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ పర్సనల్గా పిలిపించుకొని తర్వాత ఏం చెప్పారు? ఈ 50,000 ఎకరాలతోటి కేవలం ఒక మున్సిపల్ నగరం మాత్రమే అభివృద్ధి చెందుతుంది, కాబట్టి ఇంకో 50,000 ఎకరాలు, మొదటి విడతగా 16,000 ఎకరాలు తీసుకుంటాను, తర్వాత మళ్ళొక 33,000 ఎకరాలు తీసుకుంటాను, టోటల్గా 1,00,000 ఎకరాల్లో అమరావతి రాజధాని కంప్లీట్ అయితేనే ఇది ఒక పెద్ద నగరంగా, సింగపూర్, హైదరాబాద్ లాంటి నగరంగా ఇది విస్తృతంగా అభివృద్ధి చేయొచ్చు, ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు తేవచ్చు, 15,000 ఎకరాల్లో రైల్వే స్టేషన్ తేవచ్చు అని చెప్పి ప్రజలకు చెప్పే ప్రయత్నాలు చేశారు. అక్కడ రైతులకు సంబంధించి టోటల్గా వాళ్ళు ఈ 2019 నుంచి 24 మధ్య కాలంలో కానీ 24 నుంచి ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో కానీ వాళ్ళకు ఎక్కడ ప్లాట్లు ఇచ్చారు, అసలు మార్కింగ్ ఏమైనా జరిగిందా, ఒక డెవలప్మెంట్ ప్లాట్ చూయించారా, ఇది ఇక్కడికి $1 బిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది.
రైతులు బ్యాంకుల చుట్టూ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కి కానీ పిల్లల పెళ్లిళ్ళ కోసం బ్యాంకులకు లోన్లకు వెళ్తే మార్కింగ్ ప్లాట్ చూపించండి అమ్మా, డెవలప్డ్ ప్లాట్ చూపించండి, మీకు లోన్ ఇస్తాము అని బ్యాంకులు చెప్తున్నాయి. సో ఇక్కడ ఎక్కడైనా బ్యాంకులకు సంబంధించి లోన్ల ఫెసిలిటీకి కానీ ఏదైనా ప్రభుత్వము వాళ్ళకి షూరిటీ ఇచ్చే ప్రయత్నాలు చేసిందా? ఇక నారాయణ లాంటి వ్యక్తిని మంత్రిగా అక్కడ కార్యక్రమాలు చూసుకోమని చెప్పి, అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో చూసుకోమని చెప్పి ఆయన నియమించారు. పోనీ ఆయన రాజకీయాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఏదో విద్యా సంస్థలు నడుపుకొని డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తికి ఇక్కడ ప్రజల యొక్క బాధలు ఎలా తెలుస్తాయి? కార్పొరేట్ వ్యవస్థ నడిపినటువంటి వ్యక్తికి ప్రజలు పడుతున్నటువంటి బాధలు కానీ వాళ్ళ కుటుంబం పోషించుకోవడానికి ఎంత ఇబ్బంది పడతారనే విషయం ఆయనకి ఎక్కడ గుర్తుంటుంది? సో ఇక్కడ ప్రభుత్వం కూడా వాళ్ళని పట్టించుకునే ప్రయత్నాలు చేయలేదు. ఇక తర్వాత రీసెంట్గా నారాయణ గారు అటు అమరావతికి సంబంధించి కొన్ని గ్రామాల్లో పర్యటిస్తూ మరో విడత భూసేకరణకు మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ ఒక విషాదం జరిగింది. ఏంటంటే రైతు రామారావు అనే వ్యక్తి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ నారాయణ ముందు ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలను కోల్పోయారు. అయితే టోటల్గా ఆయన ఏం చెప్పారు అంటే, గతంలో నేను భూములు ఇచ్చాను, ఆ భూములకు సంబంధించి నాకు ఒక ప్లాట్ చూపించారు, ఆ ప్లాట్ ఎక్కడ ఉందబ్బా అంటే నాకు మెడల వరకు అంటే టోటల్గా మనిషి మునిగిపోయేంతగా నీళ్ళు వచ్చే విధంగా ఉన్నటువంటి ఒక ఏరియా చూపించి ఇదే నీ ప్లాట్ అని చెప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ రెండో విడత భూసేకరణ అని చెప్పి నాకు ఉన్నటువంటి ఇల్లును కూడా లాక్కునే ప్రయత్నాలు చేశారు అంటే తన ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడే కుప్పకూలి ప్రాణాలను కోల్పోయారు. అయితే ఇక్కడ రైతులు గతంలో 2014 నుంచి 2019 నుంచి 24 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల పత్రికల్లో అమరావతి రైతుల గురించి ఆర్టికల్స్ రాశాయి. మరి నిన్న రామారావు అనే రైతు తన ఆవేదన వ్యక్తం చేస్తూ చనిపోయినా కూడా ఎటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల పత్రికల్లో కానీ టీవీ ఛానళ్ళలో కానీ దాని గురించి వార్త ఎక్కడా ప్రచురించలేదు. సో అమరావతి రైతుల పక్షాన ఎవరు నిలబడ్డారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? టోటల్గా రాష్ట్ర అభివృద్ధి కాంక్షించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల పక్షపాతిని అని చెప్తూ రైతులకు పూర్తిగా ద్రోహం చేసినటువంటి వ్యక్తిగా, చరిత్రలో నిలిచిపోయే వ్యక్తిగా ఇటు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. సో ఇక్కడ రైతులు చచ్చిపోతున్నా టోటల్గా రైతులు ఇచ్చినటువంటి భూములకు సంబంధించినటువంటి ప్లాట్లు ఎక్కడున్నాయని అడుగుతున్నా కూడా రైతులకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. సో ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి అంటే కేవలం అమరావతి మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధి అంటే రాష్ట్రం మొత్తము అభివృద్ధి చేయడము. కేవలం అమరావతినే కాదు, అమరావతిని అభివృద్ధి చేశారా పోనీ అంటే అది కూడా $1 మిలియన్ ప్రశ్న. కేవలం 25 సంవత్సరాలకు 10 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అవుతాయని చెప్పి ఒకవైపు నారా లోకేష్ చెప్తున్నాడు. మరి ఈ అమరావతి రాజధాని 1,00,000 ఎకరాలను కంప్లీట్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇది ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గమనిస్తున్నారు.